ఈరోజు క్లాస్లో ఒకసారి పీవైక్యూస్ చూద్దాం. ఒకసారి రీసెంట్ ఎన్డీఏ ఎగ్జామ్ జరిగింది కదా 2026లో. ఎన్డీఏ చూద్దాం, యూపీఎస్సీ సిడిఎస్ చూద్దాం, సిఏపీ చూద్దాం. ఒకసారి మీరు ఒకసారి 150th క్వశ్చన్ చూడండి. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 150. ఇవన్నీ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ 2026లో. మనకి ఎగ్జామ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైనా ఉండదు. చాలా మంది మన కరెంట్ అఫైర్స్ 1 year ఇవ్వాలని చెప్తారు కదా. సో నేను ఏం చెప్తా అంటే జనవరి 2026 నుంచి అక్టోబర్ 2026 వరకు జరిగిన ఎగ్జామ్స్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని చెప్తాం. ఆ సీజీఎల్ కానీ, ఆర్ఆర్బి కానీ, యూపీఎస్సీ కానీ, ఇంకా స్టేట్ ఎగ్జామ్స్ ఏదైనా సరే. ఓకేనా? క్వశ్చన్స్ చేయడం వల్ల ఏమైందంటే ఒక క్లారిటీ వస్తుంది. అరే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుందో, డెప్త్ ఎంత ఉంది, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్ అడుగుతుందో. సో దానివల్ల మీకు కూడా ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి 150th క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ సేమ్ ఆల్రెడీ అడిగిండు. సో మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ ఇంద్రావతి, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ గంగా. ఇలా మీరు ఒక్క ఆప్షన్, ఇది యుక్రెయిన్ అనేది కోవిడ్ టైంలో జరిగింది. కోవిడ్. సో కోవిడ్ టైంలో జరిగిన ఆప్షన్ గుర్తు వస్తే కోవిడ్ టైంలో మీ కనుక కోవిడ్ టైంలో ఏ ఆపరేషన్ జరిగిందని గుర్తుంటే ఆపరేషన్ గంగా అన్న గుర్తు. ఆప్షన్ D3 ఉన్న ఆప్షన్ చూడండి. కథం 2 ఎలిమినేట్ అయిపోయినాయి. D3 2 ఉన్నాయి. ఆపరేషన్ కావేరీ వాస్ హెల్డ్ ఫర్ సుడాన్. సో 4. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 4. ఆపరేషన్ ఇంద్రావతి ఇక్కడ కొంచెం కష్టమైంది ఆప్షన్. ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్. C1 ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ C. ఆపరేషన్ కావేరీ అనేది 2023లో జరిగింది. ఆపరేషన్ కావేరీ అనేది 2023 సుడాన్ లో. ఆపరేషన్ ఇంద్రావతి వచ్చేసి 2024. ఆపరేషన్ ఇంద్రావతి వచ్చేసి 2024. ఆపరేషన్ అజయ్ 2023. ఆపరేషన్ అజయ్ వచ్చేసి 2023. ఆపరేషన్ గంగా యాక్చువల్లీ కోవిడ్ కాదనుకుంటుంది, రష్యా యుక్రెయిన్ వార్. సారీ రష్యా యుక్రెయిన్ వార్ టైంలో. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 4213. రీసెంట్ గా జూన్ 2026లో ఒక ఆపరేషన్ జరిగింది. మీకు గుర్తుందో లేదో? రీసెంట్ ఒక ఆపరేషన్ జరిగింది. రీసెంట్ గానే ఒక జూన్ 2026 ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీద ఐడియా ఉందో మీరు చెప్పగలగాలి. రీసెంట్ గా మీకు గుర్తుందో లేదో మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీకు. ఆపరేషన్ అమిస్టర్డ్ గుర్తుందా? ఆపరేషన్ అమిస్టర్డ్ గురించి వెనిజులా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆప్షన్ రావచ్చు మోస్ట్లీ. ఓకేనా? వెనిజులా రీసెంట్ ఐడియా ఉందనుకుంటా. మీరు కరెంట్ అఫైర్స్ లో నేను క్వశ్చన్ ఇచ్చిన ఆల్రెడీ. ఇది ఆపరేషన్ ఆమ్స్టర్డ్ అనేది వెనిజులా కంట్రీకి సంబంధించింది. మీరు కావాలంటే జూన్ 2026 కరెంట్ అఫైర్స్కి వెళ్ళి చూడండి, అక్కడ నీట్గా ఉంది. జూన్ 2026 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఈసారి అడిగితే రీసెంట్ గా 25లో జరిగినాయి, 26లో అడిగినాయి చూసినాం. మ్యాథ్స్ లో మీకు ఒక ఆప్షన్ అమిస్తే తెలిసిన ఒక వెనిజులా అది. సో ఆప్షన్ ఎలిమెంట్ ఈజీ అవుతుంది. సో అందుకని చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ అమిస్టర్డ్. ఓకేనా? నెక్స్ట్ 149th క్వశ్చన్ చూడండి. 149th క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: హైతి, ఫిలిప్పీన్స్, నిసర్గా, ఇండియా అకార్డింగ్ టు క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఎవరు రిలీజ్ చేస్తారు? హోంవర్క్ మీకు ఇది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద అబోవ్ కంట్రీస్ వేర్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ డ్యూరింగ్ 90. ఇండియా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది. సో ఆప్షన్ 4 ఉన్న చూస్తాను నేను. సో 4 1 2 3. సో ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు వేరే ఇంకా ఏమైనా దొరకబట్టాలి. నాకు ఏంటంటే ఫిలిప్పీన్స్ ఎక్కడ ఉంటుంది? జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. ఫిలిప్పీన్స్ జాగ్రఫికల్ లొకేషన్ చూడండి. సో 2 కరెక్ట్ ఆప్షన్ చూస్తాను నేను. సో నాకు 2 ఆప్షన్ తెలిసిపోయినాయి, అంటే 2 ఎలిమినేట్ అయిపోయినాయి. 1 ఉంటుంది ఖచ్చితంగా. సో నేను మీకు చాలా టైమ్స్ పీవైక్యూస్ ఎప్పుడు ఏం చెప్పినా అంటే, ఎప్పుడైనా మీకు ఆప్షన్స్ 2 తెలిసి 2 తెలియకపోయినాయి అనుకో, 2 ఆప్షన్స్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వచ్చినాకో ఖచ్చితంగా ఆన్సర్ D ఉంటుందని చెప్పిన. ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఇట్ వాజ్ జర్మన్ వాచ్. కరెక్టే చెప్తున్నా, మాక్సిమం తప్పైతే కాదు. వీలైతే ఒకసారి చూడండి. మోస్ట్లీ జర్మన్ వాచ్ నాకు గుర్తుంది.
ఓకేనా? సో ఎప్పుడైనా మీకు 2 ఆప్షన్స్ కామెంట్ వచ్చిన ఆన్సర్ డి ఉంటుందని చెప్పిన 1 2 3 4 ఆన్సర్ వచ్చేసి 1 2 3 4 అకౌంట్ అఫీషియల్ కి. ఓకేనా? నెక్స్ట్ 144 క్వశ్చన్ చూడండి ఒకసారి. 144 క్వశ్చన్ 144 క్వశ్చన్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 144 క్వశ్చన్ అంటే ఎక్కడన్నా చూసినట్టుందా? 144 క్వశ్చన్ ఏంటిదంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ డిజిగ్నేటెడ్ యాజ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ ఇన్ 2025. సి ఎగ్జామ్ ఏప్రిల్లో జరిగింది కానీ 2025 కరెంట్ అఫైర్స్ అడిగిండు. సో అంటే అన్ని వేళ అడగకపోవచ్చు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. ఎగ్జామ్ 6 months అని చెప్పినా నేను. 2025 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీ డిజిగ్నేటెడ్ యాజ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ అంటే ఏంటిది? ఫస్ట్ మీనింగ్ తెలుసుకోండి, డైరెక్ట్ చదవకండి. మీనింగ్ అంటే ఏంటిది గ్యాస్ట్రోనమీ అంటే? ఆన్సర్స్ వచ్చేసి లుధానియా కాదు, ఇండోర్ కాదు, ఆన్సర్ లక్నో. లక్నో వాజ్ డిసైడెడ్ యాజ్ గ్యాస్ట్రోనమీ బై యునెస్కో. ఎక్కడ జరిగింది కాన్ఫరెన్స్ అంటే 43rd కాన్ఫరెన్స్ ఉజ్బెకిస్తాన్ లో జరిగింది. ఫస్ట్ హైదరాబాద్ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి, దీని మీద రీసెర్చ్ చేయండి. హైదరాబాద్ అంటే ట్రెడిషనల్ ఢిల్లీస్ లేకుంటే కబాబ్స్, బిర్యానీస్ అని చెప్పేసి మిస్ చేయకండి. ఓకేనా? నెక్స్ట్ 145 క్వశ్చన్ చూడండి. పిఎం మిత్ర. పిఎం మిత్ర గురించి మీరు పీవైక్యూస్ ఎవరైనా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసి ఉంటే అందులో గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగిండు, గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ అడిగిండు. కావాలంటే మీ దగ్గర పీవైక్యూస్ ఉంటే చూసుకోండి. పిఎం మిత్ర ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేసిరు అని కూడా చూడండి. పిఎం మిత్ర, పిఎం అంటే మిత్ర స్టాండ్స్ ఫర్, మిత్ర ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపెరల్ ఫుల్ ఫామ్ వచ్చేసి పిఎం మిత్ర అంటే పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపెరల్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెక్స్టైల్. ఓకేనా? ఆప్షన్ వచ్చేసి టెక్స్టైల్. పిఎం మిత్ర పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? తెలంగాణలో వరంగల్ ఉంది, ఇంకా మీతో ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీరు హోంవర్క్ చేయండి. ఇది మీకే హోంవర్క్, ఖచ్చితంగా రీసెర్చ్ చేయండి పిఎం మిత్ర మీద, మిస్ చేయకండి. నెక్స్ట్ 146 క్వశ్చన్ చూడండి. 146 ఏనా? సారీ 146. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బికేమ్ 11th మెంబర్ ఆఫ్ ఏషియన్ ఇన్ 2025? మీకు ఐఆర్ టాపిక్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. మీకు ఆల్రెడీ స్టాటిక్ కాంపోనెంట్ లో కూడా ఇచ్చిన, దీని మీద కూడా చూడండి ఒకసారి. ఏషియన్ కంట్రీస్ అనేది రీసెంట్ గా తైమూర్ యాక్సెప్ట్ చేసింది 11th మెంబర్ గా తైమూర్. మిగతా 10 కంట్రీస్ ఏంటి కూడా చూడండి ఒకసారి. మిగతా 10 కంట్రీస్ ఏమన్నా చూడండి, మిస్ చేయకండి. ఈ రంజీ ట్రోఫీ విన్నర్ మోస్ట్లీ అడిగాడు విదర్భ ఆన్సర్ యాక్చువల్లీ, కానీ ఎందుకని బెటర్ చూస్తే బెటర్. మాక్సిమం అడగదు, బట్ బెటర్ టు సీ. 148 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఫాలోయింగ్ సిటీస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు డిగ్రీ ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. తొందరపడి ఆన్సర్ జపాన్, టోక్యో మాత్రం అనుకోకండి. ఏసీ ఎలిమినేటెడ్, ముందే చెప్తున్నా నేను. క్వశ్చన్ మంచిగా చూడండి. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఫాలోయింగ్ సిటీస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు డిగ్రీ ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ 2025 ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. టోక్యో అయితే కాదు, జపాన్ అని తొందరపడకండి. ఆన్సర్ జకార్తా ఉన్నది చూడండి. జకార్తా ఉంది. ఓకే, జకార్తా తర్వాత కూడా టోక్యో కాదు, ఢాకా ఆన్సర్. ఢాకా తర్వాత టోక్యో, న్యూఢిల్లీ. ఆన్సర్ బి. ఇలాంటి వాటి క్వశ్చన్స్ కి తొందరపడి ఆన్సర్ పెట్టకూడదు. కొంచెం ఇలాంటిగా జాగ్రత్త చదవాలి క్వశ్చన్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. 143rd క్వశ్చన్ ఇచ్చింది కదా. 143rd క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ చూడండి. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సి 2019 ప్రిలిమ్స్. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి, ఇప్పటికీ ఆ క్వశ్చన్ ఉంటుంది. ఎకానమీలో వస్తుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ గవర్నమెంట్ స్కీమ్స్ కుంటే వస్తుంది. ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఉంది 2019 లో. కావాలి మీరు వెళ్ళి మీకు ఓటుకుంటే చూడండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాజ్ సెటప్ అండర్ నీతి ఆయోగ్. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్, గీత ఆప్షన్స్ కూడా చేంజ్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ 142 కూడా చూద్దాం ఒకసారి. 142. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఇస్ నాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్? హోమ్ అఫేర్స్ కింద లేనిది ఏమని అడిగింది? సింపుల్. డ్రింకింగ్ వాటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఆన్సర్ డి. బార్డర్ అఫీషియల్ స్టేట్స్ 3 దాని కిందనే ఉంటాయి, జల్ శక్తి ఉండదు, అంతే. ఓకేనా?
వన్ సేమ్ క్వశ్చన్ యూపీఎస్సి సిఎస్సి 2026 ప్యాటర్న్ అడిగింది. కాకపోతే మీరు పీవైక్యూస్ ఉంటే చూడండి పేపర్ అని. ఓకేనా. నెక్స్ట్ 141 క్వశ్చన్ చూడండి. ఇండియా రష్యా గురించి చూడండి. ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద అసలు ఈ టాపిక్. ఐఆర్ లో బ్రహ్మోస్ క్రూసి మిసైల్ సిస్టమ్ ఇస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ రష్యాస్ మష్నోత్రియా. ఎస్ కరెక్టే, 1 కరెక్టే. ఒకసారి దీని మీద రీసెర్చ్ చేయండి, బ్రహ్మోస్ మీద రీసెర్చ్ చేయండి, దీనికి సంబంధించి గ్రూప్ 1 లో ఒకసారి క్వశ్చన్ అడిగిండు, ఒకసారి రీసెర్చ్ చేయండి. ద ప్రొడక్షన్ సైట్స్ ఆఫ్ ఇండియా రష్యా ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ కర్వా అండర్ ఆత్మ నిర్భర్ భారత్. ప్లేసెస్ ఇచ్చింది అక్కడ. ఇది మధ్యప్రదేశ్ కాదు, ఉత్తరప్రదేశ్ ఆన్సర్. ఆన్సర్ 1 ఉంది. ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి. తొందరపడి పెడతా అంటే మాత్రం కష్టం అవుతుంది. చిన్న మిస్టేకే ఈజీ తప్పు పెట్టేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇది కూడా కవర్ చేస్తే అయిపోతుంది. 138 చూడండి. పీస్ కీపింగ్ ఆపరేషన్స్ మీద క్వశ్చన్ అడిగింది. ఐఆర్ లో వస్తుంది కూడా. ఓకే. యుఎన్ఎంఓజిఐపి ఇండియా అండ్ పాకిస్తాన్, యుఎన్ఎఫ్సిపి సిప్రస్, ఒన్మైకే కొసావో, యుఎన్టిఎస్ఓ హైటీ. అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటిదంటారా? యుఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఆప్షన్ ఇది కరెక్టే. నెంబర్ 2 కూడా కరెక్టే. నెంబర్ 3 కూడా కరెక్టే. ఈ యుఎన్టిఎస్ఓ అనేది మిడిల్ ఈస్ట్ ఇది. సో ఓన్లీ 3 ఆన్సర్. సో ఇది ఆన్సర్స్. ఇవి ఎన్డీఏ 2026 ది, ఎన్డీఏ ఏప్రిల్ 2026 జరిగిన ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ కి. ఈ క్వశ్చన్స్ చూడడం వల్ల మీకు ఏమన్నా రేపు బై లక్ లో క్వశ్చన్ కలగచ్చు కదా. ఓకేనా. అని ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం.